Hi friends, welcome to Diksuchi. Let us discuss these trading strategies for 7th January 2022. Tomorrow is Friday. 90% of Fridays, dry Saturday we generally call it, because on every Saturday, 90% of the Saturdays, the stock market closes in negative sentiment. So before taking the trade, be careful and follow the trend of Nifty and Bank Nifty, then you take the trade. That is what my suggestion for Friday. సో మీరు ట్రేడింగ్ తీసుకునే ముందు పాజిటివ్లో ఓపెన్ అయిందా నెగిటివ్లో ఓపెన్ అయిందా చూసుకొని, ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫ్రైడేస్ నెగిటివ్లో ఓపెన్ అవుతుంది, నెగిటివ్లోనే క్లోజ్ అవుతుంది. కనుక చూసుకొని ట్రెండ్ను ఫాలో అవుతూ ట్రేడ్స్ తీసుకోవడం మంచిది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ రేపటికి ఎక్స్క్లూజివ్గా ఏమీ లేవు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర 2 హోల్డ్లో ఉన్నాయి. ప్రాబబ్లీ రేపు మనకి క్లోజ్ అవుతుండొచ్చు, ఎందుకంటే జస్ట్ లిటిల్ బికాజ్ ఆల్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ స్టాక్స్ ఈరోజు నెగిటివ్లో ఓపెన్ అవ్వడం వల్ల అంతగా పుంజుకోలేకపోయాయి. సో ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ టు నో గెట్ ఆర్ టార్గెట్ ఓవర్ దేర్. సో ఆ 2 కాకుండా ఇంకా 3 నిన్న ఈరోజు చెప్పుకున్నాము. In that also, few of them have not opened with our entry prices. So I don't think so you have taken the trade. మీరు ఆ ట్రేడ్ తీసుకోలేదనే అనుకుంటున్నాను. తీసుకోకపోతే రేపు ఒకవేళ మన టార్గెట్ రీచ్ అవుతే మీరు ట్రై చేయవచ్చు. అంతకుమించి వీ డోంట్ ట్రై ఫర్ ఎనీ అదర్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ టుమారో. ఇంట్రాడేకి వచ్చేసరికి నిన్న సజెస్ట్ చేసిన ఆల్మోస్ట్ 3-4 స్టాక్స్లో 3 స్టాక్స్ లేట్గా మన టార్గెట్ ప్రైస్ అంటే ఎంట్రీ ప్రైస్ హిట్ అయినా కూడా టార్గెట్ని హిట్ అయ్యాయి. దట్స్ అ గ్రేట్ థింగ్. ఒకే ఒక స్టాక్ నెగిటివ్లో ఓపెన్ అయింది, బట్ మన టార్గెట్ ఎండింగ్లో ఎప్పుడో రీచ్ అయింది. కాకపోతే వాట్ ఎవర్ ద స్టాక్స్ హిట్ ది టార్గెట్ హిట్ ఇన్ ఫస్ట్ 30 minutes ఇట్ సెల్ఫ్. సో అది మీరు జాగ్రత్తగా గమనించండి. మనం ఏవైతే ట్రేడ్స్ ఈరోజు తీసుకున్నామో ఆ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ నెగిటివ్లో స్టార్ట్ అయ్యాయి, బట్ మన ఎంట్రీ హిట్ అయ్యాక విదిన్ 5 minutes ఆర్ 10 minutes మ్యాక్సిమం 20 minutesలో అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇంకా తర్వాత అవి అన్నీ డౌన్లోకి వెళ్ళిపోయాయి. కనుక మీరు ట్రేడ్ తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి చూసి తీసుకోండి, ఎందుకంటే వీ హ్యావ్ టు ఫాలో ది ట్రెండ్. నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉంటే స్టాక్స్ కొన్ని అప్ ట్రెండ్లోనే ఉంటాయి. సో నిఫ్టీ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్టాక్ని కూడా అబ్జర్వ్ చేస్తూ తీసుకోండి. సో రేపటికి ఇవి మన ఇంట్రాడే. ఐసిఐసిఐ ఎలాగో షార్ట్ టర్మ్లో మనకు ఉంది, బట్ రేపు ఇంట్రాడే కూడా ట్రై చేయొచ్చు. సో ఎంట్రీ 787.50కి మీరు తీసుకుంటే అండ్ స్టాప్ లాస్ 783. మన టార్గెట్ మాత్రం 794.25. సో ఎనీవే మనం 793 మన షార్ట్ టర్మ్ అనుకున్నాము. రేపు వీలైతే రేపు కుదిరితే మన షార్ట్ టర్మ్ది కూడా ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు. దెన్ నాకు తెలిసి ఈరోజు నెగిటివ్లో ఉంటే కొంతమంది ఎగ్జిట్ అయ్యి ఉంటారు, ఈవెన్ దో వీఆర్ ఇన్ ఏ ప్రాఫిట్. నెక్స్ట్ అమర్ రాజా బ్యాటరీస్ ఎంట్రీ 635లో తీసుకుంటే మీకు 638.45 ఇస్ అ టార్గెట్. సో స్టాప్ లాస్ని 632.7గా పెట్టండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ 315.10 ఎంట్రీ తీసుకోండి. సో దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 316.8. అంతగా డిఫరెన్స్ ఏం లేదు, 1 రూపీ 50 పైసా ఒక స్టాక్ మీద ఉంది, బట్ స్టాప్ లాస్ వచ్చేసి 314 మీరు పెట్టుకోవచ్చు. దెన్ జిందాల్ స్టీల్ అండ్ పవర్, యాక్చువల్గా దిస్ వీ సజెస్టెడ్ ఫర్ షార్ట్ టర్మ్. నిన్న ఈరోజు అనుకున్నాము ఈరోజు ట్రేడ్ తీసుకోవడానికి. ట్రేడ్ హిట్ అయింది, బట్ క్లోజ్డ్ ఇన్ ఎ లిటిల్ 1 రూపీ లెస్ దాన్ ఆర్ టార్గెట్, మీన్స్ లైక్ అవర్ ఎంట్రీ. కనుక సో ఇప్పుడు మీరు 404.50లో అది ఓపెన్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ద టార్గెట్ మేబీ 409. సో స్టాప్ లాస్ వచ్చేసి 401.50కి పెట్టేసేయండి. దెన్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 303. సో టార్గెట్ వచ్చేసి 310.5 అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 298. మ్యారికో లిమిటెడ్ యాక్చువల్గా నిన్న కొంచెం డౌట్ఫుల్గా ఉండింది,
బట్ అనుకోకుండా మ్యారికో కూడా హిట్ అయింది, బట్ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్, అందుకని నేను మీకు సజెస్ట్ చేయలేదు. బట్ ఈరోజు కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. సో అంటే బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్. సో మ్యారికో లిమిటెడ్ మీరు ఎంట్రీ 502.70గా తీసుకుంటే, సో టార్గెట్ విల్ బి 500 టార్గెట్ షుడ్ బి 504.95. సో ఇది కూడా ఒక 2 రూపీస్ డిఫరెన్సే ఉంది. ఓకే, సో స్టాప్ లాస్ వచ్చేసి 501.2. సో ఇది ఇంట్రాడే డీటెయిల్స్. బట్ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ దీస్ ఆర్ బయింగ్. సో ఫ్రైడే కనుక చూసుకొని ఒకవేళ ట్రెండ్ నెగటివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూ కెన్ గో ఫర్ షార్టింగ్ స్టాక్స్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఆన్ ద స్పాట్. ఓకే, బికాజ్ నా దగ్గర ఏమీ కమ్యూనికేషన్ పాస్ చేయడానికి ఇన్స్టంట్గా ఏం టూల్ ప్రస్తుతానికి లేదు కనుక సో బెటర్ మీరు ఒకసారి చూసి తీసుకోండి. నౌ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు గమనించారో లేదో, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం ఏమైతే అనుకుంటున్నామో ఆల్మోస్ట్ ఆ సపోర్ట్ పైన ఆ రెసిస్టెన్స్ పైన దాటి ఎక్కువగా చేస్తున్నాయి. సో ఎక్కువ మూవ్ అవుతున్నాయి కనుక మనం ఆలోచించుకోవచ్చు. నిన్న మనం అనుకున్న దాంట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వెరీ థిన్ మార్జిన్ అనుకున్నాము. విదిన్ దట్ థిన్ మార్జిన్ ఓన్లీ ఇట్ వాజ్ మూవింగ్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ అందుకనేసి ఈ నిఫ్టీ లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ ఫస్ట్ సపోర్ట్ ఈజ్ అట్ 17,695. అది మిస్ అయితే 17,660. రెసిస్టెన్స్ వచ్చేసి 17,800. అది ఒకవేళ క్రాస్ అయి ఉంటే మాత్రం 17,875. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 37,130 ఈజ్ ద ఫస్ట్ సపోర్ట్. అది కాకపోతే 330. దెన్ రెసిస్టెన్స్ వచ్చేసి 37,540 ఫస్ట్. అది ఒకవేళ ఇంకా పైకి జంప్ అయితే మాత్రం 37,750. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మాత్రం జాగ్రత్తగా చూసుకొని మీరు ట్రేడ్ తీసుకోండి. సో ఐ విష్ యూ అ వెరీ గుడ్ లక్ ఫర్ టుమారోస్ ట్రేడ్. And before concluding, I am sure saying that almost 95% of whatever the stocks I am suggesting, 95% of the stocks మనకి ప్రాఫిట్ని మార్క్ చేస్తున్నాయి. వాట్ ఎవర్ టార్గెట్ మనం అనుకుంటున్నామో ఆ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతున్నాయి కనుక అది మీరు గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బై బాయ్.